ఈ ఎన్నికల్లో కూటమి చేతిలో వైసీపీ చిత్తుగా ఓడటం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని జగన్ ఇష్టానుసారం దోచుకున్నారు. ఆయన మాటలకు పనులకు పొంతన ఉండదు. మద్య నిషేధం పేరుతో ప్రజలను వంచించారు. హోదా తెస్తామని మోసం చేశారు. మాట తప్పే జగన్కు ఓటు అడిగే హక్కు ఉందా? రాష్ట్ర చరిత్ర మార్చే కీలక సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏను భారీ మెజారిటీతో గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్పై కాకినాడ సభలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లివ్వాలో, ప్యాకేజీ స్టార్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబు నిర్ణయిస్తేనే పొత్తు ఏర్పడింది. కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏ ప్రాంతమైనా ప్రేముండదు. ఏ భార్య అయినా ప్రేముండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు 4 అయ్యాయి అని ఫైర్ అయ్యారు. పవన్కు రాష్ట్రమంటే చులకన, సీఎం జగన్. పవన్ కళ్యాణ్కు రాష్ట్రమంటే చులకన అని సీఎం జగన్ దుయ్యబట్టారు. జ్వరం వస్తే దత్తపుత్రుడు పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తారు. ఎక్కడ నిలబడితే బాబుకి ప్రయోజనం చేకూరుతుందో అక్కడ పోటీ చేస్తారు. బాబు సిట్ అంటే సిట్, జగన్ని తిట్టు అంటే తిట్టు. ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా వదినమ్మ, పురంధీశ్వరి పని చేస్తున్నారు. బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, జనసేనది అయినా యూనిఫామ్ చంద్రబాబుదే అని ఘాటు విమర్శలు చేశారు.